అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనేది ఎంతోమంది భారతీయ విద్యార్థుల కల. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాలు, నాణ్యమైన విద్య, ఉజ్వలమైన భవిష్యత్తుకు అవకాశాలు వంటి అనేక అంశాలు వారిని ఆకర్షిస్తాయి. అయితే ఈ కలను సాకారం చేసుకునే ప్రయాణంలో విద్యార్థి వీసా అనేది ఒక కీలకమైన ఘట్టం. ఇటీవలి కాలంలో అమెరికా వీసా నిబంధనలలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనలు భారతీయ విద్యార్థులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విద్యార్థి వీసాలకు సంబంధించిన ప్రస్తుత విధానం ఏమిటి, కొత్తగా ప్రతిపాదించిన మార్పులేమిటి, అవి విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అనే విషయాలను వివరంగా చర్చిద్దాం. ఇప్పటివరకు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ప్రధానంగా ఎఫ్ వీసా కేటగిరీ కింద వీసాలు జారీ చేస్తున్నారు. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల కోసం వెళ్లేవారికి జే వీసాలు ఇస్తారు. ఈ వీసాల యొక్క ముఖ్యమైన లక్షణం డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. దీని ప్రకారం ఒక విద్యార్థి అమెరికాలో చట్టబద్ధంగా ఎంతకాలం ఉండవచ్చు అనేది వారి కోర్సు యొక్క వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరితే ఆ 4 ఏళ్ల పాటు వారి వీసా చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ వంటి వాటిని ఎంచుకుంటే ఆ కాలానికి కూడా వారి స్టేటస్ పొడిగించబడుతుంది. ఈ విధానంలో విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు లేదా ఒక కోర్సు నుండి మరొక ఉన్నత స్థాయి కోర్సుకు, ఉదాహరణకు బ్యాచిలర్స్ నుండి మాస్టర్స్కు మారినప్పుడు వీసాను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండేది కాదు. వారి I-20 ఫామ్, అంటే విశ్వవిద్యాలయం జారీ చేసే పత్రం, యాక్టివ్గా ఉన్నంతకాలం మరియు వారు తమ విద్యార్థి నిబంధనలను ఉల్లంఘించనంతకాలం వారు అమెరికాలో చట్టబద్ధంగా ఉన్నట్లే పరిగణించబడతారు. ఈ ప్రక్రియను సివిస్ అనే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఈ విధానం విద్యార్థులకు, ముఖ్యంగా పీహెచ్డీ వంటి ఎక్కువ కాలం పట్టే కోర్సులు చదివేవారికి చాలా సౌకర్యవంతంగా ఉండేది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ప్రతిపాదన ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని పూర్తిగా మార్చివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదన ప్రకారం విద్యార్థులు మరియు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేవారి ఎఫ్ మరియు జే వీసాలకు గరిష్టంగా 4 ఏళ్ల కాలపరిమితిని విధించాలని యోచిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే ఐ వీసా గడువును కూడా 240 రోజులకు కుదించనున్నారు. ముఖ్యంగా చైనా మరియు హాంకాంగ్ పాస్పోర్ట్లు కలిగిన జర్నలిస్టులకు ఈ గడువు కేవలం 90 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ కఠినమైన నిబంధనలను తీసుకురావడానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS కొన్ని కారణాలను ముందుకు తీసుకొస్తోంది. వారి వాదన ప్రకారం డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంలో స్పష్టమైన గడువు లేకపోవడం వల్ల కొందరు వ్యక్తులు విద్యార్థి వీసాను అడ్డం పెట్టుకుని దేశంలో ఎక్కువ కాలం అక్రమంగా నివసించడానికి అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, వలస చట్టాలను పర్యవేక్షించడం కష్టమవుతుందని వారు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఎవరు ఎంతకాలం దేశంలో ఉంటున్నారనే దానిపై స్పష్టమైన నియంత్రణ ఉంటుందని, వీసా నిబంధనల ఉల్లంఘనలను మరియు మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం చెప్తోంది. కొందరు శాశ్వత విద్యార్థులు ఫరెవర్ స్టూడెంట్స్గా మారిపోతున్నారని, దానిని నిరోధించడానికి ఈ 4 ఏళ్లు పరిమితి అని వారు పేర్కొంటున్నారు. ఈ కొత్త ప్రతిపాదనలు చట్టంగా మారితే అమెరికాలో చదవాలనుకుంటున్న మరియు ఇప్పటికే చదువుకుంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పెరిగిన అనిశ్చితి మరియు మానసిక ఒత్తిడి. 4 ఏళ్ల తర్వాత వీసా గడువు ముగుస్తుందనే నిబంధన విద్యార్థులలో తీవ్రమైన అనిశ్చితిని మరియు ఆందోళనను సృష్టిస్తుంది. ముఖ్యంగా పీహెచ్డీ, ఎండీ వంటి కోర్సులు 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడతాయి. అలాంటి విద్యార్థులు తమ చదువు మధ్యలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ పొడిగింపు తిరస్కరణకు గురైతే వారి చదువు మధ్యలోనే ఆగిపోయి భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియ విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది. భారంగా మారనున్న వీసా పొడిగింపు ప్రక్రియ. ప్రస్తుత విధానంలో యూనివర్సిటీలో సంబంధిత అధికారి, డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీసర్ DSO విద్యార్థి I-20 ఫామ్ను పొడిగిస్తే సరిపోతుంది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థులు తమ వీసాను పొడిగించుకోవడానికి US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు ఫామ్ I-539 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన మరియు ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దరఖాస్తు ఫీజులు, న్యాయవాదుల ఖర్చులు
విద్యార్థులకు అదనపు ఆర్థిక భారంగా మారతాయి. అంతేకాక యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వద్ద దరఖాస్తుల పరిశీలనకు చాలా సమయం పడుతుంది మరియు ఫలితం ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి విద్యార్థులను వేధిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో తమ మేజర్ అంటే ప్రధాన సబ్జెక్టును లేదా కోర్సును మార్చుకోవడానికి వీలుండదు. గ్రాడ్యుయేట్ విద్యార్థులపై ఈ నిబంధనలు ఇంకా కఠినంగా ఉన్నాయి. ఇది విద్యార్థుల విద్యా స్వేచ్ఛను హరించడమే. చాలామంది విద్యార్థులు అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడి విద్యా విధానాన్ని అర్థం చేసుకుని తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను మార్చుకుంటూ ఉంటారు. ఈ కొత్త నిబంధన ఆ అవకాశాన్ని దెబ్బతీస్తోంది. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ తదుపరి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తోంది. కొత్త ప్రతిపాదనలో ఈ గ్రేస్ పీరియడ్ను 30 రోజులకు కుదించారు. ఈ తక్కువ సమయంలో ఉద్యోగం సంపాదించడం లేదా ఇతర ఏర్పాట్లు చేసుకోవడం విద్యార్థులకు చాలా కష్టతరంగా మారుతోంది. అన్లాఫుల్ ప్రెజెన్స్ నిబంధనలు ఈ ప్రతిపాదనలోని అత్యంత ప్రమాదకరమైన అంశాలలో ఇదో ఒకటి. ప్రస్తుత విధానంలో ఒక విద్యార్థి ఎప్పుడైనా తమ వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే ఇమిగ్రేషన్ అధికారి లేదా న్యాయమూర్తి దానిని అధికారికంగా నిర్ధారించే వరకు వారు అక్రమంగా నివసిస్తున్నట్లు పరిగణించబడరు. కానీ కొత్త విధానం ప్రకారం వీసా గడువు ముగిసిన మరుసటి రోజు నుండే వారు అక్రమ నివాసులుగా పరిగణించబడతారు. తెలియకుండా చిన్న పొరపాటు చేసినా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా 180 రోజుల కంటే ఎక్కువ కాలం అక్రమంగా నివసిస్తే వారు 3 నుండి 10 ఏళ్ల పాటు తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి నిషేధానికి గురవుతారు. భారతీయ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ప్రస్తుతం ఒక ప్రతిపాదన మాత్రమే, ఇంకా చట్టంగా మారలేదు. దీనిపై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. విద్యాసంస్థలు, ఇమిగ్రేషన్ న్యాయవాదులు మరియు విద్యార్థి సంఘాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమెరికా విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతమైన విద్యార్థులను ఇతర దేశాలకు అంటే కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి వాటికి వెళ్లేలా చేస్తుందని వారు వాదిస్తున్నారు. గతంలో 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదనను తీసుకురాగా తీవ్ర వ్యతిరేకత రావడంతో బైడెన్ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కాబట్టి అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులు ఆందోళన చెందకుండా వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వారు అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను అంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, USCIS వంటి వాటిని నిరంతరం గమనిస్తూ తాజా సమాచారంతో అప్డేట్గా ఉండాలి. ఈ ప్రతిపాదన భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు తమ పత్రాలను సిద్ధం చేసుకోవడంలో, నిబంధనలను పాటించడంలో మరింత జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండడం అత్యవసరం.